95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నాందేడ్లో బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. జాతీయ నాయకులు హాజరు కానున్న నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేయాలని సూచన. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద వీసీ రవీందర్ దిష్టి బొమ్మ దగ్ధం. ఎస్సీ ఎస్టీ బీసీలను ఉన్నత విద్యకు దూరం చేయాలని చూస్తున్నాడని ఆగ్రహం. సిపిఐ నాయకుడు సురేష్ ను పరామర్శించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఆరోగ్య పరిస్థితి, అందుతున్న చికిత్సపై ఆరా. మేడిపల్లి పోలీస్ స్టేషన్ వద్ద జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలతో నిరసన. జర్నలిస్టులపై దాడికి పాల్పడ్డ బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేయాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే ఫిబ్రవరి నెల 5వ తేదీన నాందేడ్ లోని గురు గోబింద్ సింగ్ జీ గ్రౌండ్ లో నిర్వహించబోయే బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ ఏర్పాట్లను మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పరిశీలించారు. ఆయన వెంట కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎంపీ పాటిల్, సివిల్ సప్లైస్ చైర్మన్ రవీందర్ సింగ్, తెలంగాణ స్టేట్ బ్యావరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జల నగేష్ కూడా ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ వీసీ రవీందర్ మొండి వైఖరిని నిరసిస్తూ ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద వీసీ రవీందర్ దిష్టి బొమ్మను విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దహనం చేశారు. పీహెచ్డీ ఎంట్రన్స్ టెస్ట్ లో ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరిగిందని ఓయూ ప్రధాన లైబ్రరీ వద్ద నుండి ఆర్ట్స్ కాలేజీ వరకు బీసీ దిష్టి బొమ్మను శవయాత్ర నిర్వహించి అనంతరం దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఓయూ పీహెచ్డీలో కొత్త నిబంధనలు పెట్టి ఎస్సీ ఎస్టీ బీసీలను ఉన్నత విద్యకు దూరం చేయాలని ఓయూ వీసీ కుట్ర పన్నుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని ఓయూ వీసీ రవీందర్ ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల వ్యతిరేకి ఓయూ బీసీ నిర్ణయాలను ఇటీవల అనారోగ్యానికి గురై నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాల్కొండ నియోజకవర్గం కమ్మర్పల్లి మండల కేంద్రానికి చెందిన సిపిఐ ప్రజాపంత నిజామాబాద్ జిల్లా నాయకులు సురేష్ ను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి, అందుతున్న చికిత్సపై డాక్టర్లను ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. సురేష్ కు మంత్రి మనోధైర్యం చెప్పారు. త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని ఆకాంక్షించారు. జర్నలిస్టులపై దాడికి పాల్పడ్డ బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను వెంటనే అరెస్ట్ చేయాలని మేడిపల్లి పోలీస్ స్టేషన్ వద్ద జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. జర్నలిస్టుల ఆందోళనకు కాంగ్రెస్, బీజేపీ నాయకులు సంఘీభావం తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా బీజాదిగూడ కార్పొరేషన్లో
పోలీస్ వ్యవస్థ, అది ఎస్ఓటి పోలీసులు కావచ్చు లేకపోతే లోకల్ పోలీసులు కానీ అని టీఆర్ఎస్ నాయకులకు ఒక షాడోగా పనిచేస్తున్న వాస్తవం తెలుస్తుంది. 7:30-8 గంటలకు ప్రెస్ గ్రూప్లలో కానీ నేషనల్ స్టేట్ మీడియాలో కానీ ఎన్టీవీలో టీవీలో కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. పలానా కార్యకర్తలు పలానా పార్టీకి సంబంధించిన డిప్యూటీ మేయర్ అందరూ కూడా పత్తాగాడు కూడా రెడ్ హ్యాండ్గా దొరికిందని చెప్పి 4 గంటల పాటు కరెంటు కట్ చేసి వీళ్ళకి ఎంత బల్పంటగా ఉన్న నాయకులకు బీఆర్ఎస్ నాయకులకి 200-300 మందిని తీసుకొచ్చి అక్కడ జమ చేసి దారుణ పైన వచ్చే వాళ్ళని కొట్టుకుంటా సివిల్ పబ్లిక్ వస్తే వాళ్ళని బెదిరించుకుంటా ఎవరు ఉండొద్దాడా ఏం లేదని చెప్పి జర్నలిస్ట్ బెదిరిస్తారు. మీకు అందరికీ స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇస్తున్నాం. మీకు నిజంగా కొట్లాడే దమ్ముంటే ఇదే జర్నలిస్ట్ కనుక రాత్రి తిరగబడి ఉంటే మీ బతుకులేమవుతుందో మీరేమవుతుందో చూస్తుంది. వీడియోలు వచ్చినాయి గ్రూపులలో అందరూ ఒక 300 మంది ఉండాలని తయారు చేసి అందరూ ఒక దగ్గర పెట్టి పోలీసులు అక్కడ ఉండగా పెట్రోల్ అక్కడ ఉంది, అంత వ్యవస్థ ఉంది. అదే సామాన్యులు ఓ చలాన్ విషయంలో చిన్న చిన్న కేసులు అయితే పోలీస్ స్టేషన్ పిలిచి హరాస్మెంట్ చేస్తారు కదా. ఇలా బీఆర్ఎస్ నాయకులు అక్కడ కొట్లాడుతురు, తాగుతురు, తింటురు, అసాంఘిక కార్యక్రమాలు చేస్తుంటే కబ్జాలు చేస్తురు. వీళ్ళందరి మీద స్పందించే దమ్ము ఇటు పోలీస్ వ్యవస్థ కానీ ఇటు అధికార వ్యవస్థ కానీ లేదు. ఇలాంటి జర్నలిస్టులపై ఇలా మీకు పొద్దున్న లేస్తే అధికార పార్టీకి ఏవైతే డెవలప్మెంట్స్ మీద వస్తారో పొద్దున్న లేస్తే వాళ్ళే రాస్తుంటారు, వాళ్ళే పర్మిషన్ తీసుకెళ్తారు. అలాంటిది మీరు తప్పు చేస్తే వాళ్ళ మీద దాడి చేయమనేది సిగ్గుచేటు. భారతీయ జనతా పార్టీ జర్నలిస్టులకు సంఘీభావంగా ఉంటుంది. ఇంకోసారి కనుక ఇలాంటి చర్యగా పాల్పడితే ఖచ్చితంగా ప్రతి దాడులు ఉంటాయి. భారతీయ జనతా పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం బీఆర్ఎస్ నాయకులకు. అదేవిధంగా రాత్రి జరిగిన సంఘటన అక్కడైతే జరిగిందో దాదాపు 5-6 గంటలు ఏడో కూడా గంట సేపు కరెంటు పోదని చెప్పి వీళ్ళు గొప్పలు చెప్పుకుంటారు బీఆర్ఎస్ నాయకులు. అక్కడ ఏడో పోలే, ఖాళీ జరిగిన ఇన్సిడెంట్లో 5 గంటలు కరెంట్ ఏం తీసురు, అసలు లోపల ఏం జరిగింది, తాళాలు ఎందుకు వేసుకురు, పోలీసు వాళ్ళు లోపల ఏం చేస్తారు, బయట ఉన్న లోకల్ మేడిపల్లి పిఎస్ వాళ్ళ లోపలికి ఎందుకు అలౌ చేయలేదు, అసలు ఏం జరిగిందో సమగ్ర విచారణ జరపాలి. ఎవరెవరైతే ఎఫ్ఐఆర్ జరిగిందో వాళ్ళందరూ పేర్లు బయట పెట్టాలి, ఎఫ్ఐఆర్ కాపీ జర్నలిస్ట్కి ఇవ్వాలి. ఇలా దాడి చేసిన వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకొని వాళ్ళ మీద కేసులు బుక్ చేయాలని చెప్పి పోలీసు వాళ్ళని కోరుతున్నాము. ఇది కనుక జరగకపోతే మాత్రం రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలియజేస్తాం. భారత్ మాతాకి జై. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారంలో తండావాసులు ధర్నాకు దిగారు. పోలీసులపై దాడి ఘటనలో గద్దరాళ్ల తండావాసులను మాట్లాడతామని పోలీస్ స్టేషన్ కు పిలిచి అక్రమంగా అరెస్ట్ చేశారని ఎంపీపీ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. తిరుమల శ్రీవారిని ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుమారుడితో కలిసి స్వామివారి సేవలో ఆమె పాల్గొన్నారు. టీటీడీ అధికారులు ఆమెకు దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేసి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఎవరు లేరు, బాబు బేబీని ఎత్తుకుందంటే కొంచెం ఇబ్బంది పడుతుంది. దయచేసి ప్లీజ్ కోఆపరేట్. మనోళ్ళే మిత్రులారా, ఆమె చెప్పింది వెనకాల తీసుకో. ఓకే, తీసుకో బండి కడిగి. बस मेरी जान, इसका पैसिफायर है क्या? ओके 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 शोनी बेबी पैसिफायर दे दे. వాళ్ళు
ఓకే రైట్ ఆమె బాబుని ఎత్తుకోను కదా ఇబ్బంది పడుతుంది చెప్తుంది వద్దని చెప్పింది ఇప్పుడే వద్దని చెప్పింది పడిపోతారు మీరు పడిపోతారు Pass me, John. There, the back. Mama, it's slippery. Be careful. Yes. I'm helping you. Yes, you don't worry about me. ఓకేనా శ్రీవారి ఆలయ ఎదురుగా ఉన్న ప్రసాద జెండా వద్దకు వచ్చి అల్లపూడి బాచు వేణి కలుసుకోవాల్సిందిగా కోరుతున్నాము. Bus, bacha, bus. ఓకే ఓకే Okay, thank you, Andy. Thank you. థ్యాంక్ యూ కొద్ది రోజుల్లో ఆ ఇంట శుభకార్యం జరగాల్సింది. ఇప్పటికే బంధువులంతా చేరుకున్నారు. అంతా సందడిగా ఉంది. సమీపంలోని ఉన్న సముద్ర తీరానికి విహారం కోసం వారంతా వచ్చారు. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. స్నానాలు చేస్తున్న సమయంలో రాకాసి అలల ఉధృతికి ఇద్దరు చిన్నారులు గల్లంతవగా వారిలో ఒకరిని మత్స్యకారులు రక్షించగలిగారు. మరొకరి ఆచూకీ ఇప్పటికీ కానరాలేదు. ఈ ఘటన పాకల తీరం వద్ద చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం సోమరాజుపల్లి పరిధి ఫకీర్పాలెంలో షేక్ అబ్దుల్ హమీద్ దంపతులు నివసిస్తున్నారు. 10 ఏళ్ల క్రితం ఉత్తరప్రదేశ్ నుంచి ఇక్కడికి వచ్చి వీరికి 5 కుమార్తెలు, 1 కుమారుడు సంతానం. స్థానిక మసీదులో హమీద్ ప్రార్థనలు నిర్వహిస్తూ ఉంటారు. ఫిబ్రవరి మొదటి వారంలో వీరి నూతన గృహప్రవేశ కార్యక్రమం ఉండటంతో బంధువులు వచ్చారు. హమీద్ కుమారుడు అబ్దుల్ హమీద్, సిద్దిఖీ కుమార్తె అమల్, మరికొందరు బంధువులు కలిసి మొత్తం 6 పాకల తీరం వద్దకు వచ్చారు. అంతా స్నానాలు చేస్తున్న వేళ రాకాసి అలలు విరుచుకుపడడంతో అన్న చెల్లెలిద్దరూ కొట్టుకుపోయారు. బంధువులు పెద్దగా కేకలు వేయడంతో సమీపంలో ఉన్న మత్స్యకారులు అమల్ను రక్షించి ఒడ్డుకు చేర్చారు. సిద్దిఖీ మాత్రం గల్లంతయ్యాడు. అపస్మారక స్థితికి చేరుకున్న అమల్ను 108లో ఒంగోలు రిమ్స్కు అక్కడి నుంచి మరో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఇక ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉంది. సిద్దికి ఆచూకీ కోసం మెరైన్ సిబ్బంది, మత్స్యకారులు బోట్లతో గాలిస్తున్నారు. మెరైన్ ఎస్ఐ ఈశ్వరయ్య, స్థానిక ఎస్ఐ ఫిరోజా ఫాతిమా, పోలీస్ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా మందస మండలం నల్లబొడ్లూరు సమీప తోటల్లో ఎలుగుబంటి పిల్ల హల్చల్ చేసింది. గ్రామస్తులంతా పట్టుకునేందుకు ప్రయత్నించినా వారిని కరిచేందుకు వెళ్లడంతో అంతా భయపడ్డారు. చివరికి అంతా కలిసి పట్టుకుని పాలు తాగించారు. పిల్ల ఎలుగును వెతికే క్రమంలో తల్లి ఎలుగ కోపంతో దాడి చేసే పరిస్థితి ఉంటుందని అటవీశాఖ అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఓకే సార్ విడిచిపెట్టాం పర్లేదు. ఓకే వెళ్ళిపోతుందా? తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. విఐపి విరామ సమయంలో యతిరాజ పీఠాధిపతి యతిరాజ జిఆర్ స్వామి, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ బెల్లాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే అప్పలనాయుడు, జనసేన పిఎస్సి చైర్మన్ నాందేండ్ల మనోహర్, ఎంపీ తేజస్వి సూర్య, కమెడియన్ కృష్ణ భగవాన్, చిట్టిబాబు, పాప్కార్న్ మూవీ టీం, అవికాగోర్, సాయి రోహిత్లు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ రథసప్తమి వేడుకలను టీటీడీ వైభవంగా నిర్వహించిందని చెప్పారు. లక్షల మంది భక్తులు రథసప్తమి వేడుకల్లో పాల్గొని సంతృప్తి వ్యక్తం చేశారని అన్నారు. సంకల్పం మంచిది, అయితే ఏదైనా సాధ్యమేనని అన్నారు. నెరవేరే పరిస్థితి ఉండదు. మొట్టమొదటగా ఒక సంకల్పం ఉండాలి. ఆ సంకల్పం ప్రజలకి మంచి చేయాలని చెప్పుంటేనే ఏదైనా చిత్తశుద్ధితో చేస్తే జరుగుతుంది తప్ప లేకపోతే ఇటువంటి ఏ పాదయాత్రలైనా కూడా వృధా అని చెప్పని నా యొక్క భావన.
ఉండదు వదిలేసేయండి అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. వదిలేసి థ్యాంక్ యూ అమ్మా. మేడం ఇద్దరు సార్ రండి సార్. సార్ 1 minute మాస్క్ తీసేయండి సార్. ఇట్టే వచ్చాను ఆ తర్వాత దర్శనంలోకి వెళ్ళవలసిందిగా சுவாமி துலாபாரம் செல்லும் பக்தர்கள் வேண்டுகோள். பக்தர்கள் சுவாமி தரிசனத்திற்கு செல்லும் பொழுதே ஆலயத்திற்குள் துவஜஸ்தம்பம் அருகில் உள்ள துலாபாரத்தில் துலாபாரம் அதன் பின்னரே தரிசனத்திற்கு செல்லும்படி கேட்டுக்கொள்கிறோம். తీసుకున్నాయండి. సార్ మేడం ఫోటో తీసుకున్నారా అందరూ?
అదేలా మనోహర్ ఇంకా వచ్చినాడు. సార్ సైడ్ సైడ్ సాక్షి సైడ్ సైడ్ ఎంపీ గారు ఎమ్మెల్యే గారు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నాందేడ్లో బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. జాతీయ నాయకులు హాజరు కానున్న నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేయాలని సూచన. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద వీసీ రవీందర్ దిష్టిబొమ్మ దగ్ధం. ఎస్సీ ఎస్టీ బీసీలను ఉన్నత విద్యకు దూరం చేయాలని చూస్తున్నాడని ఆగ్రహం. సిపిఐ నాయకుడు సురేష్ ను పరామర్శించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఆరోగ్య పరిస్థితి, అందుతున్న చికిత్సపై ఆరా. మేడిపల్లి పోలీస్ స్టేషన్ వద్ద జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలతో నిరసన. జర్నలిస్టులపై దాడికి పాల్పడ్డ బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేయాలని డిమాండ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.